అంటే డైస్ ఎందుకు పోయిందో ఏడి పోయిందో అసలు ఏం అర్థం కావాలి. నాకు అర్థమైందలేదు. వాడు బ్లాక్ గౌన్ వేసుకున్నాడు. అది నేను ఫోటో స్నాప్ లో పెట్టా. నజర్ ఈజ్ రియల్ అనేది నిజమే అనమాట. ఎంతో కామెంట్స్ అసలు ఫ్రెండ్స్ అంటే ఎవరు మన అనేది నాకు ఈ టైంలోనే తెలుసు. ఇట్లా నేను నేర్చుకుంటూ వేరే వాళ్ళకి కాల్ చేస్తే మాకెందుకు కాల్ చేస్తాం, వాళ్ళకి చేయాలి ఇలా చేయాలని వాళ్ళు కూడా ఉన్నారు. పోయిన వాళ్ళు వీడియోస్ చేస్తుంది, నవ్వుతుంది, నవ్వుతుంది. ఈవెన్ ఇప్పుడు నేను ఇలా బట్టలు వేసుకున్నా మీరు అదే మాట్లాడతారు. బికాజ్ ఇప్పుడు నేను ఏదైనా వీడియోస్ చేస్తేనే కదా నేను మా ఇంట్లో వాళ్ళని చూసుకునేది. ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చేయాలంటే చాలా చేయొచ్చు, అప్పుడే చేయొచ్చు. బ్రేకప్ అయిన తర్వాత అప్పుడు చేయకుండా ఎవరు నేను నా ఏడుపు చూడలేడు కాబట్టి అవన్నీ చేశాడు. కోసమే వాడు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేస్తాడు. ఏమో నేను వాడికి బోరు కొట్టానేమో అందరిలా. నేను ప్రేమ సరిపోట్లేదా మరి? తెచ్చుకుంటున్నాను. నా మొహం చూడకుండా దాని మొహం చూడన్నా చూసారా ఇవ్వండి. వాడు కనీసం తింటలేడు. డోరా డోరా మూడు ఊసిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ నాకు డైసీ దొరికిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కదా అని చెప్పేసి అసలు మొత్తం దరిద్రం అంతా వైఫ్ ఎలా నా చుట్టూనే ఉంది. బ్యాక్ టు ఛానల్. పండుతో రచ్చా ఏం రచ్చానో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. చాలా రోజుల తర్వాత అక్కని చూసినా హ్యాపీగా ఉన్నా అన్ని అనుకుంటే వచ్చేసరికి ఇలా అయిపోయింది. అసలు ఆ టైంలో ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్ళాం మంచిగానే ఉంది. బర్త్డే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేద్దాం. అటు ఎవరైనా వెళ్తారు బర్త్డేలు. డైస్ ఎందుకు పోయిందో ఏడి పోయిందో అసలు ఏం అర్థం కావాలి. పనులే పోయింది కదా, ఒక రోజులో దొరుకుతుందండి. ఎన్ని డేస్ అసలు ఎక్కడికి పోయిందో ఏం చేస్తుందో. అది పోతే పర్వాలేదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉండి మంచిగా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతాము. ఇప్పుడు అది వేరే వాళ్ళ ఇంట్లో ఉందో మరి రోడ్ల మీద ఉందో అసలు ఏమైందో కూడా తెలియట్లా. ఈ సిచ్యువేషన్ లో అక్కని చూసినాము ఫుల్ డిప్రెషన్, బాధపడుతుంది, ఏడ్చుకుంటుంది, అన్నం తినట్లా, ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లా. సర్లే అని మా రూమ్ లో మేము వెళ్తాం. పక్క రూమ్ లోకి వెళ్ళామంటో మొత్తం డిప్రెషన్. అసలు చూడబుద్ధి కావట్లే. అక్క అట్లా చేస్తుంది తెలుసా, మొత్తం డిప్రెషన్ లో వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం. దానికి ఎట్లా కాదు అని నేను అందరికి నేను ఒక్కరిని చూస్తే బాగోదు కదా, మీరు కూడా చూడాలి. సో మీకు కూడా తెలియాలి ఆ బాధ. ఇంకొకటి డైసీ ఇట్లా పోయింది అది దాన్ని నెంబర్లు పెట్టి కాల్ చేయమంటే చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, డైసీ కోసం చేయట్లే. అక్క ఇట్లా ఉంది, ఏం చేస్తుంది అది కానీ కాల్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లో మీరు కాల్ చేసిన ఆమె కోసం కాదు, డైసీ కోసం. ఒకవేళ మీరు కాల్ డైసీ కోసం ఇట్లా దొరికింది నాకు అన్నారు అనుకో, ఆ సిచ్యువేషన్ ఆ కాల్ అక్కడ చెప్పాను అనుకో అక్కడికి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను తెలుసా. జర అర్థం చేసుకోండి అబ్బా. అందుకే ఈ వీడియో తీస్తున్నాం. ఇట్లా కాదు అని. సరే రాండి చూపిస్తా. నీటి ఉంటే ఏమన్నా మొత్తం ఏమన్నా మాట్లాడితే డిప్రెషన్, ఏమన్నా చేస్తే డిప్రెషన్. ఆ డోరా అక్కటి ఉంది, ఆ డోరా కూడా ఏడుస్తుంది డైలీ. అర్థమే కాకుండా డోరా కనీసం ఫుడ్ కూడా తినట్లేదు, వామిట్స్ చేసుకుంటుంది. అది ఎప్పుడు కూడా అరిచింది నేను చూడలేదు. అరుచుకుంటా తిరుగుతుంది. దాని వాయిస్ రాదు, బయట ఆ వాయిస్ రాదు, అయినా సరే అరుచుకుంటా తిరుగుతుంది. ఒక్కడే ఆ గల్లీలో బాల్కనీలో కూర్చుంటున్నాడు. నేను పడుకున్నప్పుడు అయినా సరే నా దగ్గరికి రావట్లేదు. ఫుడ్ పెడితే తినట్లేదు, పాలు పెడితే తాగలేదు అట్లీస్ట్. బికాస్ ఇది చిన్న బిడ్డగా ఉన్నప్పుడే నేను డైసీకి తెచ్చా. సో ఇద్దరు మంచి ఫ్రెండ్ గా రోజు కొట్లాడుకుంటుండే మంచిగా ఉంటుండే. అసలు ఎవరు నజర్ పడిందో నాకు అర్థమైందలేదు. వాడు బ్లాక్ గౌన్ వేసుకున్నాడు. అది నేను ఫోటో స్నాప్ లో పెట్టా. నజర్ ఈజ్ రియల్ అనేది నిజమే అనమాట. ఎంతో కామెంట్స్ వచ్చినాయి, మంచిగా బాగుంది అనేది. అదే నెక్స్ట్ రోజు
మేము లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం. ఇలా అసలు అది నన్ను వదిలి వెళ్ళదు. ఎన్ని ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది నాకు తెలుసు. అందుకే దానికి బెల్ట్ కూడా నేను కట్టను, ఎందుకంటే నా పక్కన తప్ప అది ఎక్కడికి వెళ్ళదు. నేను ఒక దగ్గర అడిగిన నాకు కోపం వచ్చి ఏమైనా కలుగుతున్నా ఏమైనా చేస్తున్నా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే నేను నా అంతా నేను వచ్చి నేను దింపేంత వరకు అది కింద దిగడు. అంత అసలు వదిలిపెట్టాడు, అంత అలుగుతాడు. ఆ రోజు మరి ఏమి తీటైనో ఏమో ఈడు డోరాగాడు వాడు ఇద్దరు కలిసి గేట్ దగ్గరికి వెళ్ళారు, తొంగి చూసిండు. అలా బయటకు వెళ్ళి సామాన్ మళ్ళీ వచ్చి వెళ్దాం అనుకున్నాడు. ఆ లోపు వాడిని ఎవరు తీసుకెళ్లారో మాకు తెలుస్తలేదు. అక్కడ లేడు వాడు డెఫినెట్ గా. అక్కడ ఉంటే అలా గండిలో ఎక్కడున్నా మేము అడగకుండా ఉన్నది ఒక ఇల్లు కూడా లేదు. నేనే కాదు ఈ టైంలోనే అసలు ఫ్రెండ్స్ అంటే ఎవరు మన అనేది నాకు ఈ టైంలోనే తెలుసు. లిటరల్లీ నేను ఎంచుకుంటూ వేరే వాళ్ళకి కాల్ చేస్తే మాకెందుకు కాల్ చేస్తాం, వాళ్ళకి ఇలా చేయాలి వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ పేరు చెప్పను, బికాస్ వాళ్ళకి లేదు మనకి. నేనేదో ఎమోషనల్ ఫీల్ అయిపోయి నేనేదో చేసిన నాకు గుర్తొచ్చింది బాగా. బట్ ఇవన్నీ కాదు ప్లీజ్ గర్ల్స్. డైసీ కోసం నేను ఇప్పుడే అన్ని ఓకే అన్నీ అయిపోయిన తర్వాత వీడియోస్ చేస్తున్నా, రీల్స్ చేస్తున్నా, క్రియేట్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ ఉన్నదాకా చేస్తున్న ప్రతిసారి అది వెళ్ళిపోతా ఉంది. ఈసారి అట్లా కాదని చెప్పేసి గట్టిగా చేద్దామని చెప్పేసి అలాగా వీడియోస్ చేస్తున్నా, మంచిగా ఉన్నా. అప్పుడు గట్టిగా కూడా కొంచెం చెప్పి అయినా ఓకే సరే. మా మమ్మీ కూడా పుష్పుష్లో ఉంది. అలాగే మా తమ్ముడు బర్త్డే నేను ఎప్పుడు ఫామ్ హౌస్లో చేయలేదు. ఫామ్ హౌస్ చేద్దామని చెప్పేసి మేమే వెళ్ళాం. అంతమంది కూడా మేము తీసుకొని పోలేదు. అలా వెళ్ళి వచ్చేలోపు డైసీ మిస్ అయిపోయింది. ఇంకా అంతే. ఇప్పుడు అదే టైంలో నేను ఇప్పుడు వీడియోస్ చేసి మీరేమనుకుంటారు, కలిసిపోయినా సరే ఓకే దానికి ఉడకపోయినా వాళ్ళు వీడియోస్ చేస్తుంది, నవ్వుతుంది, నవ్వుతుంది. ఈవెన్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా బట్టలు వేసుకున్నా మీరు అదే మాటలు మాట్లాడతారు. బికాజ్ ఇప్పుడు నేను ఏదైనా వీడియోస్ చేస్తేనే కదా నేను మా ఇంట్లో వాళ్ళని చూసుకున్నాను. అవన్నీ కాదు గైస్, ప్లీజ్ దయచేసి అందరూ అర్జున్ నాకు నిజంగా నేను చెప్తున్నా. ఈ ఇంట్లో నాకు చాలా అంటే చాలా దయ చెప్పాలి. నేను వాడిని ఎంత రిలీజ్ చేశాను. ఐ మీన్ ఇద్దరికి కొట్లాడి మా ఇద్దరు పర్సనల్ వల్ల నేను వాడిని చాలాసార్లు దిగినా, కన్నా లేకపోతే దిగలేదు. నేను చాలాసార్లు దిగినా వాడిని ఏమేమో అన్నా. ఈవెన్ నీడు కూడా అంతగానం అయిన తర్వాత కూడా వాడు ఒక్కసారి కూడా ఆలోచించకుండా నా కోసం అర్ధరాత్రి పోస్ట్ వల్ల అది తెచ్చుకుంటా ఉన్నాను. ఏమో ఆడేదో ప్రూఫ్ చేసుకోవాలి అని చెప్పేసి చేయాలంటే చాలా చేయొచ్చు. అప్పుడే చేయలేదు బ్రేకప్ అయినా బట్ అప్పుడు చేయకుండా నేను నా ఏడుపు చూడలేడు కాబట్టి ఎవరు చేశాడు. అందుకే చెప్తున్నా మన అంటే ఏంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఏదో బయట వాళ్ళలాగా ఒక పోస్ట్ పెట్టేసి లైట్ పిక్చర్ లైట్ అని చెప్పి వాటిని లైట్ తీసుకోలేదు. నా అనుకున్నాను కాబట్టి అని నన్ను నా గురించి అంటలేదు, నన్ను డైసీ గురించి చెప్తున్నా. ఎన్నో ఒక 1 year వీళ్ళు కూడా దగ్గర కలిసి ఉన్నారు కదా, అందరూ ఎక్కువ కనెక్ట్ అయిపోయాడు డైసీ. ఇప్పుడు ఆయన ఏమైనా సో అలాగా ఆయన పాపం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎన్ని చేస్తున్నారు పాపం. ఈ రోజు కూడా బ్యానర్ కిచెన్కి పోయినారు. ఎందుకంటే నా దగ్గర బైక్ లేదు, నాకు హైదరాబాద్ కాదు, మీకు తెలుసు. నేను ఏం చేయలేని సిచ్యువేషన్లో అబ్బాయి కూడా నాకు ఈ టైంలో అబ్బాయి కూడా నాకు సపోర్టివ్గా నిల్చున్నాడు. నిజంగా వాడికైతే విషయంలో నేను థ్యాంక్స్ చెప్తున్నా. ప్లీజ్ గైస్, ఆ నెంబర్ పెట్టిండు. ఆడెంతో గడుచుంటే తప్ప వాళ్ళ నెంబర్లు పెట్టుకోము. ఆ నెంబర్ పెడితే వాడు ఫోన్ చేసి వాడు గుర్తాలు చేస్తున్నాడు. బ్రో ఏంది బ్రో మీరు చేసేది, ఎంత ఎమోషనల్ మీరు చేసి ఒక్కొక్క కాల్ కోసం నేను ఎంత వెయిట్ చేస్తాను తెలుసా. ఇసు దొరుకుతాడు మీకు అర్థమైపోలేదు. ప్లీజ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే డైసీ కనిపించిన తర్వాత నేనే మీకు లైన్లోంచి మాట్లాడతాను. డైసీని నాకు నిజంగా మీరు నా మీద అభిమానం ఉంటే, నా ఎదురు చూడొద్దు అనుకుంటే మీకు నేను ఇంకొక పప్పిని కొనిపిస్తాను. ఎవరైనా తీసుకొని పోయి ఉంటే నేను షిఫ్ట్ పప్పిని మీకు కొనిపించి ఇస్తాను. చిన్నది నా బిడ్డ నాకు ఇచ్చారు. ఎందుకంటే చాలా గంటల నేను దాన్ని తెచ్చుకుంటున్నాను. నా నామగా చూడకుండా దాని ముఖం చూడన్నా అది చూసాను. ఇవ్వండి వాడు కనీసం తింటలేడు. డోరా 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 కనీసం తింటలేడు, పక్కన వేయలేడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నాన్నని విడగొట్టినా పర్లేదు, కనీసం వాడి గురించి ఆలోచించండి. దయచేసి వేరే కాల్స్ కాకుండా డైసీ కోసం మాత్రమే చేయండి. పండగ ఎలా ఉంది, పండగకి ఏం చేస్తుంది, ప్లీజ్. నేను ఏం చేస్తలేను, నేను బాగాలేను, నేను నా సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. ప్లీజ్ నా బిడ్డ నాకు కావాలి.
అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. మీ దగ్గర అంటే ఆ డైసీ రోడ్డు మీద కాకుండా మీ దగ్గర ఉంటే నేను చాలా హ్యాపీ. బట్ నాకు ఉంటుంది కదా, నా బేబీ నా దగ్గరికి వచ్చేయాలి. నిజంగా వెళ్తున్న డైసీ నా లైఫ్లోకి వస్తే నేను అన్ని మర్చిపోయి మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను. మొన్ననే నేను ఓకే మంచిగా అయ్యిందిరా బై, వీడియో చేస్తున్నాం రా బై, నెక్స్ట్ రోజు వీడియో అప్లోడ్ కాకముందే ఫోటో ఊసిపోయేది. ఇప్పుడు నేను మళ్ళీ నాకు డైసీ దొరికిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తుంది అని చెప్పేసి అసలు మొత్తం దరిద్రం అంతా వైఫ్ ఎలా నా చుట్టూనే ఉంది. అవన్నీ నేను దాటుకొని ముందుకు వెళ్తున్నాను. మీకేమో వీడియోస్ కావాలంటారు, రీల్స్ కావాలంటారు, అన్నీ అంటారు. బట్ మీరే ఇలా చేస్తే ఎట్లా? ప్లీజ్ గైస్, దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా నాతో పాటు నా కోసం సపోర్ట్ చేయండి. డైసీ మీరు కూడా వెతకండి. హైదరాబాద్ గండి మైసమ్మ దగ్గర శాంటరీ ఫార్మ్ హౌస్ దగ్గర అది మిస్ అయింది. అక్కడ వెళ్ళి ఇది ఉంటుంది కదా, టెక్ మహేంద్ర అక్కడ అది నా దేవదావరి. అటువైపు చూసే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి నేను ఇక్కడ ఒక మెయిల్ ఇస్తాను, మెయిల్ ఫొటోస్ పంపించండి. మీకు నెంబర్ ఉంటే నేను ఏమేమో నా గురించి కాల్స్, వేరే వేరే వాళ్ళ కోసం కాల్స్, అవన్నీ ప్లీజ్ దయచేసి. మీకు నిజంగా డైసీ కనిపిస్తే దానికి నేను హెయిర్ కట్ చేసేసా, ఫోటో కూడా పెడతా, ఆ వీడియోస్ కూడా పెడతా. దయచేసి ప్లీజ్ ఇది ఒక్కటి హెల్ప్ చేయండి. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్లీజ్ ఇప్పుడు నా డైసీ నెత్తుకనికి నాకు సపోర్ట్ ఎవరు లేరు. అర్జున్ చేస్తున్నాడు, ఆ తర్వాత మీరే చేయాలి సపోర్ట్. ఇంకెవరిని వాళ్ళని వీళ్ళని కూడా నేను ఫోన్ చేసి వీడియో చేయి అని అడుక్కున్నా సరే వాళ్ళు ఎప్పుడుకో రెస్పాన్స్ ఇస్తున్నారు. సో ఇంకా నేను అడగాలనుకోవట్లేదు. బట్ ఏదైనా నా డైసీ గారి కోసమే. వాడు ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చేస్తాడు. ఏమో నేను వాడికి బోర్ కొట్టానేమో అంతర్లా. నేను నా ప్రేమ సరిపోవట్లేదా మై? దాని గురించి కూడా ఆలోచించుకొని చాలా సార్లు ఏడ్చిన. ఇప్పటికీ 4 days అయింది. మీరు వేస్ట్ గా వేరే వేరే కాల్స్ చేయకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, మరి ఏదన్నా అనుకోండి ప్లీజ్ గైస్. ఇంక నేను చెప్పాలి ఏం లే, ఈమె అన్ని మర్చిపోతుంది 1 డేలో. సర్లేని ఒక గంట హ్యాపీ ఉంటుంది, ఆ గంటలో ఇంకో కాల్ వస్తుంది. ఇట్లా పండక్క లేదా అని ఆమె ఏమనుకుంటది, డైసీ కోసం కాల్ చేశారేమో, డైసీ కోసం కాల్ చేశారు అది ఇది అంటది. మొత్తం ఇది రియాక్ట్ అయ్యి మా రూమ్లోకి వస్తుంది. కానీ ఏం చేస్తారు, ఆమె కోసం కాల్ చేస్తారు. మీరు చేసే ప్రతి ఒక్క కాల్ కోసం ఆమె ఎంత వెయిట్ చేస్తుంది. నేను ఖచ్చితంగా మీతో ఒక రోజు మాట్లాడతా, పర్సనల్ గా నా నెంబర్ పెడతా, కావాలంటే అందరం గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుందాం. డైసీ దొరికింది అనుకో, మొత్తం A to Z అందరిని పిలిచి ఇదో ఈ రూమ్ లోనే పార్టీ ఫుల్. డైసీ నాకు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి నేను ఒక పప్పిని ఇస్తా, కొత్త షిజు, అండ్ దాంతో పాటు ప్రైజ్ కూడా ఏమంటారు, ఎంతో కొంత మనీ కూడా ఇస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇది ఏమన్నా అనుకోండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోండి. ప్లీజ్ గా ఇది ఒక్క హెల్ప్ చేయండి నాకు.